అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ కృష్ణన్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డం పొడుగు బలిసి ప్రజాస్వామ్యం యొక్క విలువలు పాటించకుండా, రాజకీయ విలువలు పాటించకుండా ప్రతిపక్ష పార్టీల నాయకులను వాళ్ళను అదిరించి బెదిరించి డబ్బు మోహం చూపించి అనేక తాయిలాలను వారిని ప్రలోభపెట్టి వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు, ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి కేటీఆర్ గారు ఇవాళ అధికారం కోల్పోయినరు. అధికారం వాళ్ళ చేతి నుంచి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సమాజం అప్పగించడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మొఖాన ఉంచి కేటీఆర్, కేసీఆర్, ఇట్లా హరీష్ రావు వీళ్ళందరి ముఖం మీద తెలంగాణ సమాజం మొత్తం ఉంచిన తర్వాత ఇంకా కూడా వాళ్ళకు బుద్ధి జ్ఞానం రావడం లేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే చాలా దయనీయంగా ఉన్నది. ఏ విధంగానైతే ఇన్ని రోజులు 10 సంవత్సరాలు వారితో పాటు ఉండి అనేక పదవులు అనుభవించి అనేక పోర్ట్ఫోలియో వారు ఆస్వాదించి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నది. కారణం ఏంది? ఇవాళ మీ పార్టీ నుంచి మా పార్టీలోకి వస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా కార్పొరేటర్లు కావచ్చు, లేదా ఎమ్మెల్సీలు కావచ్చు, ఈ విధంగా లెక్క కట్టుకుంటా వస్తూ ఉంటే వారు ఎందుకు మీ పార్టీని మిమ్మల్ని వీడుతున్నారంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు వారి పట్ల చూపించినటువంటి అవమానం, వారి పట్ల మీరు వ్యవహరించినటువంటి తీరు, వారిని మీరు హేళన చేసినటువంటి విధానం నచ్చక ఇవాళ వారు అధికారం పోయిన తర్వాత మీతో ఉండడానికి ఇష్టపడడం లేదు. ఇవాళ చూడండి, ఇవాళ కె కేశవరావు వారి యొక్క కూతురు విజయలక్ష్మి ఇవాళ జిహెచ్ఎంసీ మేయర్గా ఉన్నారు. కేశవరావు ఇవాళ ఎంపీగా ఉన్నాడు మీ పార్టీ నుంచి రాజ్యసభ. ఎందుకు వాళ్ళు పార్టీ వీడుతున్నారు? మీ యొక్క అహంకారం, మీ యొక్క బల్పు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయలేదు, ఎవరికి విలువ ఇవ్వలేదు. వారి యొక్క స్థాయికి కానీ, వారి రాజకీయ అనుభవానికి కానీ, వారి వయస్సుకు కానీ ఈ కేసీఆర్ కానీ ఏ ఒక్కరు కూడా గౌరవం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అందుకే మిమ్మల్ని, మీ పార్టీని ఇక వీడుతున్నాము, మీకు మీ పార్టీకి దండం రా నాయన అని చెప్పి మీ ముఖాన ఉంచి మీ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతూ ఉంది. ఆలోచన చేయండి, మీ పార్టీ యొక్క పరిస్థితి అధోగతి పాలు కాబోతున్నది, మీ పార్టీ గంగలో మునగబోతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఎంపీ ఎన్నికల కంటే ముందు అనేక చోట్ల మీరు ఎంపీ అభ్యర్థులను దాదాపుగా ఫైనల్ చేసిండ్రు. అధికారికంగా వెలువడమే ఆనవాయితీగా ఉండే, తరువాయిగా ఉండే. అయినప్పటికీ చేవెలలో చూసుకుందాం, రంజిత్ రెడ్డి పేర్లు మీరు దాదాపుగా ఖరారు చేసే అవకాశం ఉన్నప్పటికీ మీ పార్టీ మునిగిపోయే నావ కాబట్టి, మీ పార్టీ మనగడలో ఉండే పరిస్థితి లేదు కాబట్టి రంజిత్ రెడ్డి గారు కూడా సిట్టింగ్ ఎంపీ చేవెళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మెదక్లో ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారికి మీ ఎంపీ టికెట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దామనుకున్నారు. కానీ పరిస్థితులు మొత్తం తారుమారవుతున్నాయి, తేడాగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజానికం చీకొడుతున్నారు, ఉమ్మేస్తున్నారు అని చెప్పి ఇక మీ టికెట్ వద్దురానని చెప్పి మెదక్ నుంచి మీరు సీటు కేటాయిస్తానటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు కూడా తప్పుకోవడం జరిగింది పోటీల నుంచి. ఇవాళ మనం చూస్తున్నాం, వరంగల్లో కడియం శ్రీహరి యొక్క కూతుర్ని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత చరిత్రలో ఏ పార్టీకి చరిత్రలో ఎప్పుడూ కూడా జరిగినటువంటి విధంగా ఒక ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మళ్ళీ నాకు టికెట్ వద్దు, నేను పోటీ చేయబోనని చెప్పి లెటర్ రాసి మీ ముఖాన కొట్టింది కడియం కావ్య గారు. అంటే చరిత్రలో ఏ పార్టీకైనా, ఏ రాజకీయ నాయకుడికైనా ఈ విధమైనటువంటి భంగపాటు కానీ, పరాభవం కానీ ఎదురైందా? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు మీ ముఖాన చీకొడుతున్నారు? ఎందుకు మీ పార్టీని వీడుతున్నారో ఆలోచన చేయండి. తెలంగాణ ఉద్యమం ఉర్రు తలుగుతున్న సమయంలో, తెలంగాణ ఉద్యమం ముసుగులో మీ నాయన చేసినటువంటి అనేక తతంగాల్లో ఎండనక వాడనక చలనక మీ ఎంట తిరిగి మీ అడుగులో అడుగు వేసి కష్టాల్లో నష్టాల్లో మీకు తోడుగా ఉండి మీరు అధికారంలోకి వచ్చేంత వరకు కూడా వారి యొక్క ఆస్తులను, వారి యొక్క సమయాన్ని, వారి యొక్క విలువలను అన్నింటినీ త్యాగం చేసి మీతో అడుగులో వేయడం జరిగింది. అలాంటి అనేక మంది ఉద్యమకారులను మీరు పక్కకు పెట్టినరు. అనేక మంది ఉద్యమకారులను, అనేక మంది అమరవీరుల కుటుంబాలను మీరు పట్టించుకోలేదు. మీ అధికార అహంకారాన్ని, బల్బును చూపించిండ్రు. అందుకనే ఇవాళ మీ పార్టీ భూస్థాపితం అవుతుందనే మాట నేను తెలియజేస్తా ఉన్నా. మీరు చూడండి, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ ఇంకా కూడా వీళ్ళకు అధికార అహంకారం వంచలేదు, వీళ్ళకి అహంకారం బల్బు దిగుతలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు ఈ అడ్డం పొడుగు బలిసినటువంటి బోడముది నా కొడుకు పదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ
ఏక్నాథ్ షిండే కాబోతున్నాడు, ఎంపీ ఎన్నికల తర్వాత బీజేపీ పార్టీలో జాయిన్ అవుతాడు అని చెప్పి చిలక జోస్యం చెప్తున్నాడు. సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఈ బోడమూతి కేటీఆర్ గాడు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమన్నా ఉంటే, దానికి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించిన విషయాలు నీ దగ్గర ఉంటే బహిర్గతం చేయి. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. ఏ విధంగా నువ్వు రేవంత్ రెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలు చేయడం ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ రేవంత్ రెడ్డి మీద చెడు అభిప్రాయం రావాలని చెప్పి నువ్వు కుట్ర చేస్తున్నావు. ఒకసారి రేవంత్ రెడ్డి చరిత్రను తెలుసుకోరా సన్నాసాన్ని నేను అడుగుతా ఉన్నా. ఆయనే ఇండిపెండెంట్ జెడ్పీటీసీగా గెలిచిండు, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచిండు, 2 సార్లు టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు. టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు పార్టీ సిద్ధాంతాలకి పార్టీ నిబంధనలకు కట్టుబడి పార్టీ యొక్క మేలు కోసం పార్టీ యొక్క అభివృద్ధి కోసం ఆనాడు టీడీపీ పార్టీలో పనిచేయడం జరిగింది. తదనంతరము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కొడంగల్లో ఎమ్మెల్యే ఓడిపోతే మళ్ళీ వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేస్తే దేశంలో అతిపెద్ద ఎంపీ నియోజకవర్గమైనటువంటి మల్కాజీలో బంపర్ మేయర్తో గెలవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. తదనంతరము వారి యొక్క వాక్ చాతుర్యానికి కానీ పార్టీ పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసం కానీ వారు వచ్చినటువంటి తక్కువ సమయంలోనే పార్టీని వారి యొక్క సేవలు అందిస్తున్న విధానం చూసి మా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారు ఇవాళ వారికి పిసిసి అధ్యక్షుడిగా చేయడం జరిగింది. తదనంతరము మీ బీఆర్ఎస్ పార్టీ మీద మీ నాయన కేసీఆర్ మీద అల్పెరగని పోరాటం చేసి తెలంగాణ ప్రజల పక్షాన తన యొక్క గొంతును విప్పి మాట్లాడినటువంటి ఏకైక నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు. మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఆధారాలతో సహా తెలంగాణ సమాజానికి చూపించి తెలంగాణ సమాజం యొక్క మెప్పును ఒప్పును పొందినటువంటి నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు. మీ పట్ల చేసినటువంటి ప్రతి ఆరోపణ, మీరు చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు అన్నింటినీ బహిర్గతం చేసి మీరు వారిని అనేక ఇబ్బందులు పెట్టినప్పటికీ వాటన్నిటినీ మొనగాడి లెక్క మొగోడి లెక్క ఎదుర్కొన్నాడు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సమాజాన్ని మొత్తం తన యొక్క మాటతో తన యొక్క పదునైన విమర్శలతో మేలుకొల్పిండు. అందుకే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ సమాజం మొత్తం రేవంత్ రెడ్డి మాటలు విని రేవంత్ రెడ్డి విశ్వసించినటువంటి విధంగా చేసినటువంటి విమర్శలు కానీ వారు మీ మీద చేసినటువంటి ఆరోపణలు కానీ నిజాలని చెప్పి ప్రజలు నమ్మి విశ్వసించారు. కాబట్టి చెప్పులు అందుకొని మిమ్మల్ని కొట్టి అధికారానికి దూరం చేయడం జరిగింది. అలాంటి నాయకుడు నువ్వు ఏక్నాథ్ షిండే అని చెప్పి అంటున్నావు. ఇవాళ మా పార్టీకి 65 స్థానాలతో సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఉన్నది ప్రభుత్వాన్ని నడపడానికి. మళ్ళీ ఎందుకు రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీలకు పోతారా సన్నాసోడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సిగ్గు శరం ఏమన్నా ఉండాలి. మాట్లాడే ముందు కొద్దిగా ఆలోచన చెయ్యి. చిల్లర మల్లర మాట్లాడతాం, రాష్ట్ర ముఖ్యమంత్రిని చెప్పకుండా వాడు వీడు అని చెప్పి లోపర్ అని చెప్పి దొంగ అని చెప్పి ఓటు నోటు ఇట్లా అని చెప్పి నువ్వు మాట్లాడితే మాత్రం కొడుక ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి ఉండదనే మాట నేను తెలియజేస్తా ఉన్నా. ముందుగా నువ్వు నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నం చెయ్యి. ఏ ఒక్కడు కూడా నీ పార్టీలో మిగిలే పరిస్థితి లేదు. ఇవాళ మీ పార్టీలో 38 మంది ఎమ్మెల్యేలకు దానం నాగేంద్ర ఆల్రెడీ మా పార్టీలో జాయిన్ జరిగింది. ఇంకా 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 37 మంది ఎమ్మెల్యేల్లో కేవలము నువ్వు నీ నాయన నీ హరీష్ రావు కూడా నీతో ఉండే పరిస్థితి ఉండదు. మీ బీఆర్ఎస్ పార్టీలో నువ్వు మీ నాయన మాత్రమే 2Bగా ఉంటారు. ఖచ్చితంగా మిగతా ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. ముందుగా వాళ్ళు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాకుండా అరికట్టుతావో, వాళ్ళు ఎట్లా బుజ్జగిస్తావో, దండం పెడతావా, కాళ్ళు పట్టుకుంటావా, గదవ పట్టుకుంటావా, నువ్వు ఆ పని మీద ఉండు. కానీ మా పార్టీ జోలికి వచ్చి మా పార్టీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు బీజేపీలో పోతుందని చెప్పి ఈ విధమైనటువంటి చిల్లర మల్లర ఆరోపణ చేయడం బంద్ పెట్టుకున్న సన్నాసాన్ని చెప్తే తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మాత్రం ఎంపీ ఎన్నికల్లో మాత్రం మీ బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ అనేది గతంలో ఎప్పుడో ఉండనయ్యా అనేటువంటి మాటకు తెలంగాణ రాష్ట్ర సమాజం ఇవాళ శ్రీకారం చుట్టబోతుందనే మాట మీ అందరికీ తెలియజేస్తూ ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడే ముందు ఆలోచన చేసి ఇవాళ చిల్లర మల్లర ఆరోపణలు చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ఎవరన్నా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే గతంలో కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉండి కాంగ్రెస్ పార్టీతో పనిచేసినటువంటి అనుభవం కలిగిన నాయకులంతా ఈ దొంగనా కొడుకుల యొక్క లుచ్చ పార్టీని బీఆర్ఎస్ పార్టీని వీడి వాళ్ళని చెప్పుతో కొట్టి ఆ పార్టీకి రాజీనామా చేసి రావాల్సిందిగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను.